ఫుడ్ తినడానికి. సో గాయ్స్, మా ఇంటి నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. మా బాబు చూడండి. మనం స్టార్ట్ అయిపోతాం. మేమైతే మా 2 బైక్స్లో అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా ఇంటి నుంచి అలిపిరి రూట్, జూ రూట్లో నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాము. తిరుపతి వాళ్ళకి ఈ రూట్ అంటే చాలా ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుంది. ఇంకా అలా చూస్తుండగా చంద్రగిరి హైవే కూడా వచ్చేసింది. ఇంకా దగ్గరికి తాబాకి వచ్చేసి ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, ఆ హైవే పక్కనే అండి, మనం అయితే పల్లిలోనే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో లొకేషన్. మా బైక్స్ అన్నీ పార్క్ చేసేసి ఇంకా మేము డాబాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆ గ్రీనరీ ఒక్కసారి బయట నుంచి చూస్తేనే చాలా బాగుంది. ఇంకా లోపల ఆ డైనింగ్ ఏరియా అండ్ అదొక పెద్ద మ్యాంగో ట్రీ అండి. ఆ మ్యాంగో ట్రీ కింద మన డైనింగ్ ఏరియా. అక్కడ ఒకసారి ఇమాజిన్ చేయండి, టోటల్ మనకి విలేజ్ ఫీల్ అయితే వస్తుంది. మనము చిన్నప్పుడు మన మ్యాంగో చెట్టు కింద కూర్చొని భోజనం చేసుకొని తింటాం కదా, సో సేమ్ ఆ ఫీలే వస్తుంది. ఇక్కడ మా చెల్లి ఫేస్ చూపించమంటే చూపించట్లేదన్నమాట. సో ఇంకా మా సిస్టర్ అయితే అలా చేశారు. ఇంకా అలానే మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే చాలా ఐటమ్సే ఆర్డర్ చేసాము. స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము. ఇంకా ఒక్కొక్కటి ఐటమ్స్ అయితే వస్తుంది. మేమైతే టేస్ట్ చేసి చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ క్లైమేట్లో అండ్ బయట ఒక పక్క ఎండగా ఉంది అండ్ ఈ చెట్టు కింద ఎండ అనేది తెలియట్లేదండి, అంత కూల్గా అయితే ఉంది. ఇంకా ఆ వాతావరణంలో ఆ ప్లేస్లో మేము కూర్చొని మేము లంచ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్, అందులో మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి లొకేషన్స్లో. అందరూ ప్లేట్లో తింటే మా చెల్లి మాత్రం చూడండి అందరికి ప్లేట్లలో జరిపింది, అవి మాత్రమే ఇక్కడ మాకందరికి ఫుల్ అయిపోయి ఇంకా కొంచెం రైస్ మిగిలింటే మా చెల్లికి అయితే అది ఫోర్స్గా తినమని చెప్తున్నాము. ఇంకా అలా కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, చాలా ఎంత క్రౌడ్ అయితే ఉన్నారో, ఫుల్ అయిపోయింది అక్కడ సిట్టింగ్ ఏరియా మొత్తం. అంత డిమాండ్ ఉండే హోటల్ అనమాట. మేము కూడా ఇన్స్టాలో చూసే వెళ్ళాము. ఇంక ఇక్కడ వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు, నన్ను కాపలా పెట్టి. బిల్ అయితే కట్టేసాము. ఆల్మోస్ట్ 3000 చేంజ్ ఏమో వచ్చింది అనుకుంటా. మీలో ఎంతమంది లంచ్ అయిపోయాక అండ్ బయట హోటల్స్లో ఈ సోంపు తినే అలవాటు ఎంతమందికి ఉందో కమెంట్ చేసేసేయండి తప్పకుండా. మాకైతే చాలా ఉంది. ఫస్ట్ మెయిన్ తినడం, సోంపు ఎక్కడ ఉందో వెతికి మరీ మేము వెళ్ళి తీసుకుంటామన్నమాట. అక్కడే చిన్నగా మేము అలాగే కొంచెం మీరు గమనించారంటే అక్కడ ర్యాబిట్ అండ్ బాతులు, చాలా అంటే కొన్ని అనిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఒక లొకేషన్ ఉంది అండ్ ఫొటోస్ తీసుకోవడానికి 2 లొకేషన్స్ అయితే ఇలా అరేంజ్ చేశారు. మనము తినేసిన వెంటనే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా మేము తినేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళడానికి. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.